ఇప్పుడు నాకు లంచ్ బ్రేక్. స్టాక్ రూమ్ వెనక పక్క అయితే ఈ విధంగా ఖాళీ ప్లేస్ ఉంటాయి. ఇక్కడ కుర్చీలు కూడా ఉంటాయి. ఇక్కడే కూర్చొని అయితే మేమైతే లంచ్ అయితే చేస్తాము. ఇదే నేను లంచ్ తీసుకొచ్చిన లంచ్ బ్యాగు. ఈ బ్యాగ్ వచ్చేసి జయలుక్స్ అని చెప్పేసి గోల్డ్ షాప్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడైతే ఈ బ్యాగ్స్ అయితే ఇచ్చారు గిఫ్ట్గా. ఇంకా నేనైతే ఈరోజు లంచ్ తీసుకొచ్చింది అయితే వెజిటేబుల్ బిర్యానీ, అలాగే టమాటో షార్వా. స్టాక్ రూమ్లో కూర్చొని తింటే స్మెల్ వస్తుందని చెప్పేసి నేనైతే వెనక పక్క వచ్చేసి కూర్చొని అయితే తింటాను. ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే ఎవరు కూడా ఏం డిస్టర్బ్గా చేయరు. చాలా ఫీజిబుల్గా ఉంటుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంటుంది. ఇంకా లంచ్ ఏంటంటే ప్రతిరోజు కూడా నేనైతే లంచ్ బాక్స్ అయితే చేసుకొని వస్తాను. ఇంకా మనం క్యారీ తెచ్చుకోకుండా ప్రతిరోజు బయట పోయి తినాలంటే తినలేం కదా. అయినా నేనుండే ప్లేస్ దగ్గర నుంచి బయట పోవాలంటే కొంచెం దూరం, అందులో 1 గంట టైం అనేది కూడా అయిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, టమాటా సార్వా అనేది కదా ఏంది ఇలా ఉన్నా అనుకోవచ్చు. చేసేటప్పుడు టమాటా సార్వానే చేసాం, కానీ లాస్ట్ అది ఉడికేటప్పుడు మాత్రం టమాటా కర్రీ అయితే అయిపోయింది. టమాటా సార్వాకి వెజిటేబుల్ బిర్యానీకి అయితే మంచి కాంబినేషను. ఇంక తినడం అయితే అయిపోయింది. నేనైతే వాష్రూమ్కి అయితే వెళ్తున్నా కడుక్కుందామని చెప్పేసి. అన్నం తెచ్చుకున్న బాక్స్లో ఎన్ని అయితే కడుక్కునే దానికైతే ఉన్నదో నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పేసి పోతున్నా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఫ్లోర్కి కూడా ఈ విధంగా వాష్రూమ్స్ అయితే ఉంటాయి. వాష్రూమ్ వచ్చేసి ఇదే. ఇక్కడ ఏంటంటే మనం ట్యాప్ తిప్పాల్సిన పని లేదు. చేయి దగ్గరగా పెట్టాక సెన్సార్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇంకా చేతులు కడుక్కున్నాక ఈ విధంగా తుడుచుకునే టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి. ఇది కూడా సేమ్ సెన్సార్ సిస్టమే. దగ్గర చేయి పెట్టామంటే ఈ విధంగా టిష్యూ అయితే బయటకు వస్తుంది.